మీకు నమస్కారం. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః. వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి చాలా నేను చూసినంతవరకి విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ఏదో బ్రహ్మాండంగా ఊరేగింపు లెక్క ఆ డప్పులు, ఆ డీజేలు పెట్టుకుంటూ తీసుకొస్తున్నారు. మళ్ళీ అందున కళ్ళకు గంతలు లేవు. ఆ వినాయకునికి ముఖం మీద కప్పు ఉండడం లేదు. అలా తీసుకొస్తే మన కల్చర్ అనేది పక్కదోవ పడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ నవరాత్రులు అయిపోయినాక సరే 11 రోజులు 21 రోజులు అయిపోయిన తర్వాత తీసుకుపోవడం జరుగుతుంది. అప్పుడు గూడా డీజే, డప్పులు, ఒక వాయిద్యాలతోటి అంగరంగ వైభవంగా తీసుకెళ్లడం జరుగుతుంది. అది ఓకే. ఈ మండపంలో ఉన్నటువంటిది ఆ సరౌండింగ్ మొత్తం ఒక్కసారి అడుగు పెడితే వినాయకుని లోపల మండపంలా అది మొత్తం పవిత్రంగా ఉండాలి. ఒకరు తాగొస్తారు. ఇంకోరు తినొస్తారు. అడుగు పెడతారు. నేను వినాయకుడిని ముట్టుకోవట్లేదు గదా! అంటే పైకి ఎక్కట్లేదా? అది కాదండి. మనం ఎంత పవిత్రంగా ఉంటామో, ఆ విఘ్నేశ్వరుడు మనలో ఉన్నటువంటి చెడును తీసేసి, మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టసుఖాలను కలగజేస్తాడు. కష్టాన్ని తీసేసి మీరైతే ఇబ్బందులు పడుతున్నారో వాటికి ఆ విఘ్నేశ్వరుడు అంటేనే ఆయన విఘ్నాలను తొలగించేవాడు. అందుకని ఎటువంటి విఘ్నాలు కలగకుండా చేసే వారే ఆ గణేశుడు. అందుకని ఎంతో పవిత్రంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మన కల్చర్ మనం కాపాడుకుందాం. జాగ్రత్తగా స్వామివారిని సేవిద్దాం. భక్తి ఉండాలి. కాకపోతే కొంచెం హద్దులు దాటేంత భక్తి ఉండకూడదు. అది ఒక్కసారి గమనించుకోండి. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః.